వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గుడ్ న్యూస్, సరికొత్త స్కీమ్ తెచ్చిన బ్యాంక్ 5 లక్షలు జమ చేస్తే ఎంత వస్తుందంటే తెలంగాణ హెడ్ కానిస్టేబుల్ కు ప్రెసిడెంట్ మెడల్, సాహసానికి దక్కిన అరుదైన గౌరవం. జగన్ సర్కార్ హయాంలో చంద్రబాబుపై కేసులు, ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు మంగళవారం బీజేవైఎం కేశవరాం ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని వినాయక టెంపుల్ నుండి బిర్లా గేట్ వాల్ మార్ట్ వరకు ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి మురళీనాయుడు మాట్లాడారు. దేశంలో జాతీయ భావం పెంపొందించేలా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ స్వతంత్ర వేడుకలు జరుపుకోవాలన్న నిర్ణయం అభినందనీయమన్నారు. కావున ప్రతి ఒక్కరూ జాతీయ పతాకంను తమ ఇళ్లపై ఎగురవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రామస్వామి, బీజేవైఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి అనురాధ, బీజేపీ మహిళా మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గొందిపల్లి మాలతి, మైనార్టీ మోర్చా విభాగం జిల్లా అధ్యక్షులు హవీలాన్ బాబు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ భగత్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రఘునాథ్, బీజేవైఎం నాయకులు కాచి విశ్వనాథ్, శ్రేణు, మాలతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోధన్ పట్టణంలోని బీజేవైఎం బోధన్ పట్టణ అధ్యక్షులు ఏడుగంటి గౌతమ్ గౌడ్ వారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది. శంకర్ నగర్ నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఓల్డ్ బస్టాండ్ మీదుగా పెద్ద హనుమాన్ ముందే అక్కడి నుంచి యూటర్న్ తీసుకుని అంబేద్కర్ చౌరస్తాకు చేరుకోవడం జరుగుతుంది. అక్కడ బీజేవైఎం నాయకులు 15/8/2024 గురువారం రోజున ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని చెప్పేసి విద్యార్థులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుర్రొల్ల శ్రీధర్ మరియు బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ యోగేష్ మరియు బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలరాజు మరియు బీజేపీ బోధన్ పట్టణ కన్వీనర్ పసుపులేటి గోపీ కిషన్ మరియు ఫ్లోర్ లీడర్ చిన్న ప్రధాన కార్యదర్శి వాసు, అరవింద్, సందీప్, వెంకటేష్ మరియు సీనియర్ నాయకులు ధర్మ, సూరి, పవన్ మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన భారతీయ విద్యార్థి సేన బోధన్ పట్టణ అధ్యక్షులు కస్పలింగం మరియు కార్యకర్తలు, నాయకులు పాల్గొనడం జరిగింది. ఏదైతే మరి ఆనాడు 1947 ఆగస్టు 14న జరిగినటువంటి అఖండ భారతదేశంగా ఉన్నటువంటి దేశాన్ని మరి ముక్కలుగా చేసి మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్గా విడిపోయి భారత్గా విడిపోయినటువంటి సందర్భం, ఆనాటి గాయాల్ని మరి మర్చిపోకుండా మరి దేశంలో దేశ పౌరులందరూ బాధ్యతగా ఈ దేశంలో ప్రతి వ్యక్తి మరి జరుపుకునే పండుగ ఆగస్టు 15 మరి స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఉత్సవాన్ని జరుపుకోవడంతో పాటు ఆగస్టు 12 అఖిల భారత విద్యార్థి సమైక్య 89వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా గట్టమ్మ గుడి వద్ద ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల హాస్టల్ ఆవరణలో జిల్లా ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుమార్ సాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకపూర్వమే దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో భగత్ సింగ్, రాజ్గుర్, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్లు ఇంకా ఎందరో మహావీరుల ఆశయ సాధన కోసం బబ్రుద్దీన్ బాసు, ప్రేమ్ నారాయణ భార్గవ్ నాయకత్వంలో 1936 ఆగస్టు 12న ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించింది అని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు బానిస చెర నుండి మాతృభూమి విముక్తికై సాగిన విరోచిత స్వాతంత్ర ఉద్యమంలో
పొత్తిళ్లలోని పిడికిళ్లు బిగించి స్వాతంత్రం మా జన్మ హక్కు అని మా అంతం చూసిన స్వాతంత్ర ఉద్యమం బాట వీడమంటూ నినదించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని, భరతమాతకు బానిస సంఖ్యల నుంచి విముక్తి కావాలని ఎందరో విద్యార్థులు, విప్లవ కిషోరాలు మా ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఘనమైన చరిత్ర కలిగిన దేశంలోనే ఏకైక విద్యార్థి సంఘం AISF అని ఈ సందర్భంగా వారన్నారు. పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పడిన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా పరిరక్షణకై, శాస్త్రీయ విద్య, కామన్ విద్యా విధానం అమలుకై నిరంతరం పోరాటాలు సాగిస్తూ 88 సంవత్సరాలుగా విద్యార్థుల శ్రేయస్సు కోసం అనేక త్యాగాలు చేస్తూ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా పోరాటం చేస్తున్న చరిత్ర AISFకు ఉందని ఈ సందర్భంగా వారన్నారు. అంతేకాకుండా 18 సంవత్సరాలకు ఓటు హక్కు ఉద్యమం మరియు తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమం, సాయుధ రైతాంగ పోరాటంలో AISF ప్రధాన భూమిక పోషించిందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో AISF మండలాల వేణు, ప్రవీణ్, రమేష్, నాగరాజు మరియు 100 మందికి పైగా విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మోస్రా మండల కేంద్రంలో మండల భాజపా ఆధ్వర్యంలో బుధవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలు చేస్తూ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి త్రివర్ణ పతాకాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఇన్ఛార్జ్ అభిలాష్ గౌడ్, సహా ఇన్ఛార్జ్ సాయిలు, తాజా మాజీ ఉప సర్పంచ్ సుదర్శన్ గౌడ్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు లింగం, కార్యదర్శి హనుమాగౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు లతీఫ్ ఖాన్, బూత్ అధ్యక్షులు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, గణేష్, పోతన్న, కార్యకర్తలు శేఖర్, శ్యామ్ పాల్గొన్నారు. जय 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 माता भारत 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 माता